నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తునిలో పొలిటికల్ గేమ్, వైకాపాకు ముచ్చబటలు పట్టిస్తున్న కౌన్సిలర్లు. వైస్ చైర్మన్ ఎన్నికకు పక్కా ఏర్పాట్లు, కౌన్సిలర్లకు స్వేచ్ఛ ఇవ్వాలని ఇరుగంటి డిమాండ్. గ్రూప్ మెయిన్స్ పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు, జిల్లాల్లో అధికార యంత్రాంగం సన్నద్ధం. పేరాబత్తుల గెలుపు సునాయాసం, పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల. అనకపల్లి జిల్లాలో భూస్వర్ణాంధ్ర పరిసరాల పరిశుభ్రతపై అవగాహన. కాకినాడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. చైర్పర్సన్ ఒంటెద్దు పోకడలపై ఎదురు తిరిగిన వైసీపీ కౌన్సిలర్లు వేరే కుంపటి పెట్టారు. వైసీపీలో అంతర్గత లుకలుకలు పరాకాష్ఠకు చేరడంతో వైస్ చైర్మన్ పీఠాన్ని హస్తగతం చేసుకునేందుకు వైసీపీ క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది. బలవంతంగా కొంతమంది కౌన్సిలర్లను వైసీపీ దాచేయడం, ప్రజాస్వామ్యవాదుల ప్రతిఘటనతో నుంచి 2 పర్యాయాలు ఎన్నిక వాయిదా పడింది. ఈలోగా కిడ్నాప్ చెర నుంచి విముక్తి పొందిన కౌన్సిలర్లు వేరే కుంపటి పెట్టిన 11 మంది వార్డుల అభివృద్ధి కోసం యనమల చెంతకు చేరడం, పసుపు కండువాలు కప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. మరికొంతమంది టీడీపీ వైపు తొంగి చూస్తూ ఉండడంతో వైసీపీ అసంతృప్తి వాదులను బలవంతంగా లాక్కెళ్లి రహస్య స్థావరానికి తీసుకువెళ్లినట్లు సమాచారం. మొత్తం మీద అసంతృప్తి కౌన్సిలర్లు వైసీపీకి ముచ్చబటలు పట్టిస్తున్నారు. ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అవకాశం లేదని ప్రిసైడింగ్ ఆఫీసర్ వేణుగోపాల్ గారు ఏమో ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేశారండి. వైసీపీ పార్టీ వ్యతిరేక వైసీపీ పార్టీ దళిత వ్యతిరేక వైసీపీ పార్టీ దళిత వ్యతిరేక వైసీపీ పార్టీ దళిత వ్యతిరేక వైసీపీ పార్టీ దళిత వ్యతిరేక వైసీపీ పార్టీ. జగన్ రౌడీ రాజకీయాలు, జగన్ రౌడీ రాజకీయాలు, జగన్ రౌడీ రాజకీయాలు, జగన్ రౌడీ రాజకీయాలు, జగన్ రౌడీ రాజకీయాలు. క్యాంప్ రాజకీయాలు, క్యాంప్ రాజకీయాలు, క్యాంప్ రాజకీయాలు, క్యాంప్ రాజకీయాలు, క్యాంప్ రాజకీయాలు. ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య బర్త్డే సెలబ్రేషన్స్ కూటమి శ్రేణుల ఆనందోత్సాహాల మధ్య అట్టహాసంగా జరిగాయి. తేటగుంట క్యాంపు కార్యాలయం వద్ద సీనియర్ నేతల ఆధ్వర్యంలో యనమల దివ్య జన్మదిన వేడుకలు జరగగా, తుని కూటమి ఆఫీస్ వద్ద ఇనుగంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. పల్లెల్లో ఎమ్మెల్యే యనమల దివ్య బర్త్డే సెలబ్రేషన్ సంబరాన్నంటాయి. కేక్ కటింగ్ తో పాటు ప్రజాహిత కార్యక్రమాలు తెలుగుదేశం శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య జన్మదిన వేడుకలు తుని నియోజకవర్గంలో హట్టాహసంగా జరిగాయి. జననేత్రి దివ్య జన్మదిన సందర్భంగా పల్లె పల్లె ఆనందంతో పులకరించింది. జన హృదయ నేత్రి ప్రగతి రథసారథి బాధ్యతలు స్వీకరించిన తొలి నాళ్ల నుంచే అభివృద్ధి బాటలు పరిచిన యనమల దివ్య జన్మదిన సందర్భంగా వాడవాడలోనూ పండగ వాతావరణం సందడి కనిపించింది. తేటగుంట క్యాంప్ కార్యాలయం వద్ద సీనియర్ నేతలు యనమల రాజేష్, సుర్ల లోవరాజు, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, అరిగెల నరసింహమూర్తి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తుని పట్టణంలోని కూటమి కార్యాలయం దివ్యమ్మ బర్త్డే సందర్భంగా ఉదయం నుంచే కార్యకర్తల సందడి కనిపించింది. గురుగారు కొంచెం వెనకరండి. ఓకే ఇస్తారు ఎమ్మెల్యే గారు ఇలా పక్కన పోయండి, పక్కన ఇలా పక్కన సైడ్గా మేడం గారు మీరు చెప్పండి.
ఇక్కడ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి సత్యనారాయణ, శోభారాణి, టీడీపీ కార్యదర్శి మల్లా గణేష్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్సీ చిరంజీవులు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించి ఏరియా ఆసుపత్రిలో కర్రీ తరుణ్ ఏర్పాట్లు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన సీనియర్ నేతలు, టౌన్ నాయకులతో కలిసి రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. అనంతరం అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో మాజీ కౌన్సిలర్ సిద్ధాంతపు సత్యబాబు ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని కూటమి నేతలు ప్రారంభించారు. అదేవిధంగా 24వ వార్డు ఇన్ఛార్జ్ బోడపాటి అప్పారావు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సీనియర్ నేతలతో కలిసి యనమల రాజేష్ ప్రారంభించారు. ఇక్కడ రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా సీనియర్ నేత పోలిశెట్టి రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నవరంలో యనమల దివ్య జన్మదిన వేడుకలు జరిగాయి. పార్టీ శ్రేణుల ఆనందోత్సవాల మధ్య రామలింగేశ్వరరావు కేక్ కట్ చేశారు. గుప్పుడు మట్టి కనిపిస్తే మాఫియా చెలరేగిపోతోంది. సమాధులన్న జంకు లేకుండా మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అన్నవరంలో ముస్లిం సమాధుల్లో కళేబరాలను కాజేస్తున్న మట్టి మాఫియా నిర్వాహకులపై జిల్లా ముస్లిం సంఘం ఫిర్యాదు చేశారు. మండలం అన్నవరంలో ఉన్న సమాధుల్లో ముస్లింల బంధువులు సమాధులపై మట్టిని తవ్వేసి కళేబరాలను కూడా వదలకుండా తోలుకొని పోతున్న మట్టి మాఫియా నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ముస్లిం సంఘ నాయకులు అన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జిల్లా జమాతే ముస్లిం సంఘం సెక్రటరీ అబ్దుల్ రహమాన్ ఫిర్యాదు అంశాలపై స్థానిక విలేకరులకు వివరించారు. ఈ ఘటనకు పాల్పడ్డ మట్టి మాఫియా నిర్వాహకులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ముస్లిం మత పెద్దలు డిమాండ్ చేశారు. లేకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ముస్లిం సంఘం అధ్యక్షులు బాషా, అన్నవరం మసీదు అధ్యక్షులు అబ్దుల్ సత్తార్ మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. నేను ముస్లిం సంఘం ప్రెసిడెంట్ అండి, లోకల్గా అన్నవరం. అయితే ఇప్పుడు ఈ జరిగినటువంటి ఈ బాధాకరమైన సంఘటన ఎలా ఉందంటే అండి, ఈ టోటల్ ముస్లిం సంఘం యొక్క ప్రజల యొక్క ప్రెజర్ నా మీద పడేలా ఉంది. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి జనరల్గా సమాధి సందర్శనం అనేది ఉంటుందండి. ఆ లోకల్గా చనిపోయిన ఆ బాడీల యొక్క కాందాన కుటుంబ సభ్యులు ఉంటారు కదండి, వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఆ సమాధిని చూసుకుంటారు, దువా చేసుకుంటారు, అల్లాతో దువా చేసుకుంటారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఇక్కడ లేనప్పుడు వాళ్ళు ఎవరిని అడుగుతారంటే నన్ను అడుగుతారు ఏదండి అని. మరి దానికి సంబంధించి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఇక్కడ వాళ్ళు అన్యాక్రాంతంగా మట్టెట్టుపోయారో తెలిసెట్టుపోయారో తెలియకట్టు కాదు. నేను కాకినాడ జిల్లా కమిటీ అమీర్ని సార్. నా పేరు బాషాభాయ్. ఇప్పుడే మీరు మా సెక్రటరీ గారు చెప్పిన మాటలు విన్నారు మీరందరూ కూడా. దాని గురించి నేనేం చెప్తున్నానంటే, ఒక ముస్లిం భక్తుడు బ్రతుకుండగా మసీదు ఎంత పవిత్రమైన స్థలమో, చనిపోయిన తర్వాత కూడా సమాధి కూడా అంత పవిత్రమైన స్థలం చనిపోయిన వారికి. సోదరులారా, అటువంటి పవిత్రమైన స్థలాన్ని మరి ఇలాగ తల్లించుకుని వెళ్ళిపోవడం, ఇది కావాలని చేశారా, తెలిసి చేశారా, తెలియక చేశారా, అది అల్లాహకు తెలియాలి, ఇక్కడ ఉన్న ప్రజలకు తెలియాలి. కాబట్టి బరకాతు మీ అందరిపై అల్లాహ్ శాంతి కురవాలని కోరుకుంటూ, ఇక్కడ మనం ఆరింపూడి గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 76లో ఉన్నటువంటి మా ముస్లిం సంఘం యొక్క ఈ అన్నవరం ముస్లిం సంఘం యొక్క శ్మశాన వాటిక దగ్గరికి ఉన్నాం. ఈ శ్మశాన వాటికలో వాస్తవంగా 4 సెంట్ల ప్రదేశం ఇది. ఈ 4 సెంట్ల ప్రదేశంలో ఏమైందంటే, కొంతమంది అక్రమ తవ్వకందారులు ఏం చేశారంటే ఈ గ్రావెల్ని తవ్వుతూ ఉన్నారు. గ్రావెల్ని తవ్వుతూ ఈ శ్మశానంలో ఉన్నటువంటి మా యొక్క ఈ శ్మశాన వాటికలో ఉన్నటువంటి ఖననం చేసినటువంటి మృతదేహాలతో సహా ఇక్కడ గ్రావెల్ని తరలించడం జరిగింది. అయితే దీన్ని మేము ఈ యొక్క అన్నవరం గ్రామ పరిధిలో ఉన్నటువంటి మసీద్ అబూబకర్ అహ్లే హదీస్ జమియత్ వారు ఏం చేశారంటే దీన్ని పరిశీలించడం వచ్చి చూడడం జరిగింది. ఇక్కడ మా కుటుంబీకులు అలాగే మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి జమియత్. తూర్పు గోదావరి జిల్లాలో దొంగ నోట్ల ముఠా గుట్టురట్టయింది. బిక్కవోలు పోలీసులకు అనుమానితుడు దొంగ నోట్ల వ్యవహారంపై ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా అనపర్తి సిఐ ఆధ్వర్యంలో అనపర్తి, రంగంపేట, బిక్కవోలు స్టేషన్ల నుంచి 4 బృందాలు రంగంలోకి దిగి నేర పరిశోధన చేశాయి. ఖచ్చితమైన ఆధారాలతో 4 ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి కర్రి మణికుమార్ను గుంటూరులోని అతని నివాసం వద్ద అరెస్ట్ చేశారు. 1,82,80,000 విలువ చేసే దొంగ నోట్లో కంప్యూటర్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇచ్చేది ఎవరు ఉండదండి. కలిగి ఉండడం ఒక రీసెంట్గా మనం అనపర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక అతను వచ్చి వెహికల్ తీసుకొని వెళ్ళి రిపేర్ చేయమని మెకానిక్, అక్కడ ఉండే రాంబాబు అనే ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఆయన మొత్తం చూసిన తర్వాత ఇది సుమారు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్తే
హరిబాబు అనేటటువంటి ఒక అతను ముద్దాయి, ఇందులో A1 ఆ ముద్దాయి ఒక 2000 అడ్వాన్స్ ఇచ్చాడు. 500 రూపీస్ డినామినేషన్తో ఉన్న నోట్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 4 పట్టుకొని ఆయన ఏం చేశాడంటే రిపేర్కి అవసరమైన స్పేర్ పార్ట్లు కొనడానికి స్పేర్ పార్ట్ షాప్కి వెళ్ళాడు. అతను ఐడెంటిఫై చేశాడు, ఇవి దొంగ నోట్లు అని చెప్పి ఆ 4 నోట్లు తీసుకొని ఈ రాంబాబు పోలీస్ స్టేషన్కి వచ్చి మనకి సార్ ఇలా దొంగ నోట్లు ఇచ్చాడు సార్ హరిబాబు అనే ఒక ఆయన అంటే, వెంటనే మన వాళ్ళు ఏం చేశారంటే హరిబాబుని పికప్ చేశారు. హరిబాబుని పికప్ చేసిన తర్వాత హరిబాబు లోకల్ ఆయన అనపర్తి చిట్టూరి హరిబాబు, బాలాంతరం గ్రామం, గంగవరం మండలం, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇతను కొంతసేపు ఇంటరాగేట్ చేసిన తర్వాత ఇతని దగ్గర కొంత దొంగ నోట్లు దొరికాయి. దొరికిన తర్వాత ఇతని ఇంటరాగేషన్లో మరొక ఇద్దరిని శ్రీనివాస్ అని, పరిపూర్ణ శ్రీనివాస్ అని ఒక ఆయన, ఈయన కాజులూరు మండలం, కుయ్యేరు గ్రామం. అలాగే చీకట్ల ఏడుకొండలని, దుగ్గదూరు గ్రామం, కాజులూరు మండలం. ఈ ముగ్గురిని లిఫ్ట్ చేయడం జరిగింది. దెన్ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ హరిబాబు అనే ఆయన స్వీట్ స్టాల్ నడిపేవాడు. ఈ ఇద్దరు కూడా మెకానిక్స్, మిగిలిన ఇద్దరు శ్రీనివాస్ అండ్ ఏడుకొండలు. సో వీళ్ళకి చాలా రోజుల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ హరిబాబు అనే ఆయన PDS రైస్ కేసులో కూడా ముద్దాయి. వీరికి ఏంటంటే డబ్బులు లేవు, మనం ఏదో ఒకలాగా డబ్బులు సంపాదించాలని చెప్పిన తర్వాత ఈ ముగ్గురు కలిసి కొంత క్యాష్ పట్టుకొని మధుబాబు అనే ఒక ఆయన విజయవాడలో ఉంటే అతన్ని కలిశారు. కలిసిన తర్వాత ఈ మధుబాబు అనే ఆయన మణికుమార్ అనేటటువంటి మెయిన్ ముద్దాయి. ఇవన్నీ వాడి ప్రింట్ చేసి ఇప్పుడు ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో ఇతను. ఈ నలుగురు దొరికిన తర్వాత మేము అరెస్ట్ చూపించాం. ఫర్దర్ లీడ్స్లో నిన్న గుంటూరులో బాలాజీ నగర్లో అతను డెన్ మీద రైడ్ చేసి ఈ మొత్తం ఈ కరెన్సీ నోట్లు కానీ ఈ మెటీరియల్ దగ్గర 1,02,00,000 రూపాయలు, వీరి దగ్గర 4 లక్షల రూపాయలు మిగిలిన నలుగురు ముద్దాయిల దగ్గర వాళ్ళని అరెస్ట్ చూపించారు. సింపుల్ అనుకున్నాం మొదట, ఇదేదో 3 లక్షలు 4 లక్షల వ్యవహారం అనుకున్నాం. బట్ ఇతను ఒక చిన్న కాటేజ్ ఇండస్ట్రీ లాగా మీరు చూస్తే ఈవెన్ ఈ ఫాయిల్స్ చూడండి, ఫాయిల్స్ వీటితో సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారికి హరే కృష్ణ మూవ్మెంట్ సభ్యులు 10 లక్షలు విలువ చేసే 2 బంగారు శటగోపురాలను బహూకరించారు. ముందుగా 2 శటగోపురాలతో బేడ మండపంలో ప్రదక్షిణ చేశారు. అనంతరం అంతరాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హరే కృష్ణ మూవ్మెంట్ సభ్యులకు స్వామివారి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు. హరే కృష్ణ మూవ్మెంట్ అంతర్జాతీయ వ్యవస్థాపకులు దివంగత శ్రీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులకు మహాకుంభమేళాలో విశ్వగురు బిరుదును ప్రదానం చేయడం జరిగిందని, ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఇష్టదైవమైన వరాహ నృసింహ స్వామి వారికి 2 బంగారు శటగోపాలు బహూకరించామని గ్లోబల్ హరే కృష్ణ మూవ్మెంట్ మరియు ఇస్కాన్ అక్షయపాత్ర ఫౌండేషన్ల చైర్మన్ పద్మశ్రీ మధుపండిత దాసా తెలిపారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 23న జరిగే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కోఆర్డినేటింగ్ అధికారులు, లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశాన్ని నిర్వహించారు. సెంటర్ల వారీగా వివిధ ప్రభుత్వ శాఖలు చేస్తున్న ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని ఆదేశించారు. దీనికోసం విజయనగరంలోనే మొత్తం 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ రోజు పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని, పటిష్టమైన పోలీసు బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి కేంద్రం వద్ద త్రాగునీరు, మరుగుదొడ్లు, సరైన లైటింగ్ ఉండేటట్లుగా చూడాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఏర్పాటు చేయాలని, అవకాశం ఉన్న చోట ముందు జాగ్రత్తగా జనరేటర్ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ డి కీర్తి, జిల్లా అధికారులు, పరీక్షా కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.
23rd మార్నింగ్ వరకు మన కంట్రోల్లో ఉంటుంది. అండ్ 23rd మార్నింగ్ కన్సర్న్ లైజన్ ఆఫీసర్స్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ మూమెంట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్, బికాస్ క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్ పేపర్ అండ్ మార్నింగ్ విత్ బందోబస్తు మేము వెహికల్స్ పంపిస్తాము. అప్పుడు వీ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ దమ్ అండ్ యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ ఇట్ హస్ రీచ్డ్ ప్రాపర్లీ. అండ్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఆల్ ది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రిలేటెడ్ మెటీరియల్స్, ఫినిష్డ్ మెటీరియల్స్ షుడ్ ఆల్సో కమ్ అలాంగ్ విత్ యూ అండ్ షుడ్ బి డెపాసిటెడ్ ఆన్ ద వెరీ సేమ్ డే ప్రాపర్లీ అట్ ద సేమ్ కంట్రోల్. సో నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ కేంద్రమైన నర్సీపట్నంలో డీఎస్పీ పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసులతో కలిసి జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి పెద్దబొడ్డేపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రమాదాల్లో ప్రధానంగా హెల్మెట్ లేకపోవడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని తెలియజేశారు. హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తే సురక్షితంగా గమ్యానికి చేరుకోవచ్చునని సూచించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే లైసెన్స్ సీజ్ చేస్తామని, అదేవిధంగా మైనర్ల డ్రైవింగ్ పై ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్నామని, డ్రైవింగ్ చేస్తున్న మైనర్లను వారికి వాహనాలను ఇస్తున్న తల్లిదండ్రులపైన కఠిన చర్యలు తీసుకుంటామని, వారిపై కేసులు నమోదు చేసి వారి లైసెన్సును కూడా రద్దు చేస్తామని, ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. గోపీనాథ్ జెట్టి గారు వారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈ రోజున నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు, మహిళా పోలీసులు మరియు సిఎంఆర్ వాళ్ళ సహకారంతో అవగాహన నిమిత్తం హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున చూసుకుంటే రోడ్ యాక్సిడెంట్స్లో మ్యాక్సిమం రోడ్ యాక్సిడెంట్స్, టూ వీలర్ రోడ్ యాక్సిడెంట్స్ ఏమైతే ఉన్నాయో ఆ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా 304A అంటే ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్గా మారుతున్నాయి. మ్యాక్సిమం టూ వీలర్ యాక్సిడెంట్స్లో ఎవరైతే హెల్మెట్లు పెట్టుకోవడం లేదో వారే ఎక్కువగా మరణానికి గురవుతున్నారు. ఎక్కడైతే హెల్మెట్లు పెట్టుకొని ట్రావెల్ చేసేటప్పుడు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా హెల్మెట్ ఉండడం వల్ల ఏవో చిన్న చిన్న దెబ్బలతో, కాళ్ళకో చేతులకో దెబ్బలు తగ్గడం వల్ల ప్రాణాలతో బయటపడుతున్నారు. కానీ హెల్మెట్ లేకుండా ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో ఏ చిన్న దెబ్బ హెడ్కి తగిలినా సరే అది ఒక ఇంపార్టెంట్ పార్ట్ అవడంతో ఇమీడియట్గా వాళ్ళు ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకు గాను ప్రతి వాళ్ళు కూడా విజ్ఞప్తి, కంపల్సరీగా హెల్మెట్ అన్నది ధరించి టూ వీలర్ నడపండి, సేఫ్గా ట్రావెల్ చేయండి, సేఫ్గా ఇంటికి రండి అని చెప్పేసి ఒక స్లోగన్తో మేము అందరూ కూడా అవగాహన కల్పిస్తున్నాము. ఇందులో భాగంగా ముందుగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం, బ్యానర్లు పెట్టడం, ర్యాలీలు కండక్ట్ చేయడం, ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాం. అలాగే మన హైకోర్టు కూడా మనకి డైరెక్షన్స్ ఇచ్చింది. ప్రతి వాళ్ళు కూడా కంపల్సరిగా రైడర్ అండ్ పిలియన్ రైడర్, బండి రైడ్ చేసే వ్యక్తి అలాగే వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శనివారం శాసనసభ్యులు ప్రజా దర్బార్ నిర్వహించాలి అన్న పిలుపుతో విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ప్రజా దర్బార్ నిర్వహించారు. విజయనగరం నియోజకవర్గం నుంచి వివిధ డివిజన్లు మరియు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి ఆయా ప్రాంతాలలో నెలకొన్న వివిధ సమస్యలను శాసనసభ్యుల దృష్టికి తీసుకువచ్చేసిన వినతులను అందించారు. రెవెన్యూ, రహదారులు, మంచినీరు, విద్యుత్, గృహాలు ఇలా వివిధ రకాల సమస్యలను తెలుసుకున్న ఆమె సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆదేశాల మేరకు మనం ప్రతి నియోజకవర్గంలో శనివారం ప్రజా దర్బార్ అనేది నిర్వహించాలి. అయితే దీనికి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి ప్రజల సమస్యలు అనేది మనం తీసుకోవటం, మనం ఆ సమస్యల్ని పరిశీలించి ఆ సమస్యల కోసం ఒక పరిష్కారం అనేది తేవటం ముఖ్య ఉద్దేశం. అయితే ఈరోజు చూస్తుంటే మనకి రకరకాల సమస్యలు అనేది వచ్చినాయి. అయితే మెయిన్గా మనకి ఎలక్షన్ కోడ్ వలన మనం భారీగా చేయకుండా చాలా సింపుల్గా చేసేసాం. కానీ ఎలక్షన్ కోడ్ తర్వాత అయితే మనం ఖచ్చితంగా ఈ ప్రజా సమస్యలు అనేది మనం ముందు కూడా చేస్తున్నాం. భారీగా వాళ్ళందరూ వచ్చి వాళ్ళ సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేయడానికి వచ్చి మనం అన్ని ప్రాబ్లమ్స్ని తీసుకుంటాము.
తీసుకొని పరిష్కారం కోసం వెతుకుతూ ఉంటాం. అయితే మనం ఈసారి ప్రత్యేకంగా చూస్తుంటే రోడ్స్ దగ్గర మన గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇక్కడ గూడ్షెడ్ రోడ్ అనేది ఒకటి వైడనింగ్ జరిగింది. అది ఇంకా పూర్తి అవ్వలేదు. 5 సంవత్సరాలు గత ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి పూర్తిగా వదిలేయటం వలన సమస్యలు పెరిగిపోయి ఇంకా అవి అటువంటిది ఇంకా మిగిలిపోయినాయి. అలాగే మనం చూస్తుంటే ఆయనాడు ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ టు ఆయనాడు జంక్షన్ అనే రోడ్డు కూడా మిగిలిపోయింది. అది కూడా ప్రజలు అడుగుతున్నారు. అయితే అది విఎంఆర్డిఏ వాళ్ళతో మీటింగ్ అయింది. అది కూడా శాంక్షన్ అవటం జరిగిందని చెప్పాను. అయితే విఎంఆర్డిఏ వాళ్ళు కూడా వైడనింగ్ త్వరలోనే మొదలు పెడతారు. అది ఆ రోడ్డు కూడా అడిగారు, అది శాంక్షన్ అవటం జరిగింది. అలాగే మనం చూస్తుంటే ఎన్నో కొన్ని ఏరియాస్లో వాటర్ ట్యాంకులు అవసరం ఉన్నాయి. కొన్ని ఏరియాస్లో జలజీవన్ మిషన్ ఉన్నప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ గారు జలజీవన్ మిషన్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఏరియాస్లో ఇంకా పైప్ లైన్ కూడా టౌన్ ఏరియాలో కూడా పైప్ లైన్ వేయలేదు. అలాగే చిల్లపేట ప్రత్యేకంగా పైప్ లైన్స్ చిన్నగా ఉండటం వలన అలాగే వాటర్ వెళ్ళట్లేదని వాళ్ళు సమస్యలు తీసుకొచ్చారు. అలాగే ద్వారపుడిలో సమస్యలు ఉన్నాయి, అక్కడ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అలాగే వాటర్ ట్యాంకులు కూడా ఎక్కువగా అవసరం, కొన్ని చోట్ల అవసరం, ఆ సమస్యలు కూడా తీసుకొచ్చారు. అలాగే మనకి సెల్ ఫోన్ టవర్స్ అనేది కొన్ని ఏరియాస్లో అవసరం, అవి కూడా బడికొండపేటలో తీసుకొచ్చారు. అలాగే శ్మశానానికి కూడా కొన్ని ఏరియాస్లో ప్రహరీ గోడలు కానివ్వండి, లేకపోతే చెరువులో నడిచి శవాన్ని తీసుకెళ్లే సిచ్యువేషన్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం కరెక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాము. అలాగే రెవెన్యూ సమస్యలు అయితే ఈ గత ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి మూర్ఖత్వ చర్యల వలన రెవెన్యూ సమస్యలు అయితే ఏ విధంగా పెరిగిపోయినాయో మన అందరికీ తెలిసిన విషయమే. అయితే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి గోపిశెట్టి మనోహర్ తెలిపారు. శనివారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించిన భూస్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ అధికారి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చెత్తను తడి పొడి విడదీసే విధానంపై అధికారులు స్థానికులకు కల్పిస్తోన్న అవగాహన కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రతి చెత్తను తడి పొడిగా విడదీసి పారిశుద్ధ్య సిబ్బందికి ప్రజలకు తెలియజేశారు. కార్యాలయంలో పరిశుభ్రంగా ఉంచుకోవడంలో స్థానికుల సహకారం ఉండాలని, వారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యాలయం పారిశుద్ధ్యం పరిస్థితులను పరిశీలించి చెత్త కుప్పలు ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయ ప్రాంగణంలో రవాణా శాఖ అధికారి గోపిశెట్టి మనోహర్ మరియు సిబ్బందితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కెవి ప్రకాశ్రావు, ఏవి రమణ, టి రాజన్న, అసిస్టెంట్ మోటార్ ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథం, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బాలభారతి మరియు సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛత కార్యక్రమాలు అన్ని ఆఫీస్ చుట్టూ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రతి వారము ప్రతి నెల ఒక్కొక్క థీమ్ వస్తుంది. థీమ్తో పాటు మేము చేస్తున్నాం అనమాట. ఈసారి థీము తడి చెత్త పొడి చెత్త విభజన. దీని కొరకు ఏవైతే కార్యక్రమాలు చేయాలో సపరేట్ డస్ట్బిన్స్ ఏర్పాటు చేయడము, వేస్ట్ కలెక్షన్, వేస్ట్ సెగ్రిగేషన్ ఇలాంటివన్నీ చేయడము, దీని మీద అవగాహన అనేది పెంచడం జరుగుతుంది. మాతో పాటు ఆఫీస్లోని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన సిటిజన్స్, ఇంకా డ్రైవింగ్ స్కూల్ తలుపు రిప్రజెంటేటివ్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ అవగాహన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆఫీస్లో కూడా ప్రతి వారము ప్రతి నెల ఫైల్స్ అన్నీ క్లియర్ చేయడము, ఎక్కడ ఎటువంటి పెండింగ్ ఏవి పెట్టకుండా ఇంకా ఆఫీస్ అన్నీ పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఇటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. తుమ్మపాలలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చెత్తను తడి పొడి విడదీసే విధానంపై అధికారులు స్థానికులకు కల్పిస్తోన్న అవగాహన కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను తడి పొడిగా విడదీసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు తెలియజేశారు. గ్రామం పరిశుభ్రంగా ఉంచుకోవడంలో స్థానికుల సహకారం ఉండాలని, వారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామం పారిశుద్ధ్యం పరిస్థితులను పరిశీలించి రోడ్డుపై చెత్త కుప్పలు ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దుకాణదారులు, హోటళ్లు చెత్తను డస్ట్బిన్లలో వేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ డివిజనల్ అధికారి షేక్ ఆయిషా, ఎస్డీసీ మరియు మండల ప్రత్యేక అధికారి సుబ్బలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి ఆర్ శిరీషారాణి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ కె రాజకుమార్, ఎంపీడీఓ కెవి నరసింహారావు, ఈఓపీఆర్టీ మరియు గ్రామ వార్డు సచివ
సచివాలయ అధికారి ఈ నాగలక్ష్మి గ్రామంలో పర్యటించి షాపులు, ఇళ్లలోని చెత్తను కాలువల్లోనూ రోడ్డుపైన వేయకూడదని, ప్రతి ఒక్కరూ చెత్తబుట్టలను వినియోగించాలని అవగాహన కల్పించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలో కోదండ సీతారామాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం వేద పండితులతో శాస్త్రయోక్తంగా జరిగింది. గ్రామ సర్పంచ్ దాడి లావణ్య, త్రిమూర్తుల కన్న నాయుడు, ఎంపీటీసీ రాపేటి అరుణారాము, గ్రామ పంచాయతీ పెద్దలు, ప్రజల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో స్వామివారి దివ్యనామ సప్తాహం, 163 గంటలు అఖండ వామ యజ్ఞం, వేద మంత్రోచ్చరణల మధ్య వైభవోపేతంగా జరిగాయి. ఈ ధ్వజస్తంభ నిమిత్తం అయ్యే ఆర్థిక సహాయాన్ని ఎంపీటీసీ రాపేటి రాము అందజేశారు. రాపర్తి జగదీష్ బాబు గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు దిగ్విజయంగా ధ్వజస్తంభం ప్రతిష్ఠ కార్యక్రమాలు జరగనున్నాయి. మరి ఈ రోజు మర్చిపోలేని రోజు, ఎందుకంటే రామాలయం పునర నిర్మాణంలోని సుమారు 10 నెలల కాలంలోనే మరి సుమారు 50 లక్షలు దాతల విరాళాలతో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు రామాలయం చక్కగా జరిగినందుకే మరి ఈరోజు ఎంతో అదృష్టంగా భావించుతూ మరి అలాగే అభివృద్ధితో పాటు మరి ఇప్పుడు 7 రోజులు కూడా సప్త ఏకావన్నది మన మంగళపాలెం వాస్తవులు గురుదత్త చారిటబుల్ ట్రస్ట్ జగదీష్ బాబు గారి ఆధ్వర్యంలో, అలాగే యాత్మానం రమేష్ గారు ఆధ్వర్యంలో మరి నిజంగా పగలేదో రాత్రి లేదో తెలియలేదంటే మనకు ఈ 7 రోజులు కూడా మరి 4 జిల్లాల నుంచి కూడా అనేక భక్తి బృందాలు వచ్చి హరే రామ హరే కృష్ణ అనే నామంతో బంగారపాలెం గ్రామం అంతా కూడా మరి నామస్మరణతో అక్కడ వైకుంఠ అయోధ్యలో ఎలాగైతే అంగరంగ వైభవంగా జరిగిందో అటువంటి కార్యక్రమంగా ఈ 7 రోజులు సప్తాహం అనేది చాలా చక్కగా కార్యక్రమం జరగడం, మరి అలాగే మా బంగారపాలెం గ్రామంలో మరి అందరూ విధానం ఇచ్చిన దాతలందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమంలో ఇక ముందుకి మరి ఎన్నో చేయాలని జరిగింది. మరి ఈ మండలం మొత్తం మీద ఎప్పుడు కూడా కనీవిని ఎగడం సప్త యజ్ఞం అంటే 7 రోజులు 7 దినాలు పగలు రాత్రులు కూడా హరే రామ హరే కృష్ణ అనే నామధేయంతో కంటిన్యూగా కూడా చేసి మరి ఈరోజు ధ్వజస్తంభం మనం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మరి మంచి కార్యక్రమానికి మరి వారం రోజులు కూడా గ్రామ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మరి సర్పంచ్ కన్ననాయుడు గ్రామ ప్రజలందరూ కూడా రాత్రి పగలకుండా ఇక్కడ ఈ భజన కార్యక్రమాలు చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి కూడా చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమానికి అన్ని గ్రామాల వైపు నుంచి కూడా ప్రజలందరూ కూడా తండోపతండాలుగా రావడం, ఇక్కడ జిల్లా నలుమూల నుంచి కూడా ఈ భజన కార్యక్రమంలో పాల్గొనడం, మరి మా పూర్వజనం స్ఫూర్తిగా ఈ కార్యక్రమం జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఆ స్వామివారికి ఈవేళ ఎన్నో తరతరాలు ఉండిపోయినటువంటి ధ్వజస్తంభాన్ని మరి నేను ఎంపీటీసీగా మా ఈ గ్రామ ఎక్స్ సర్పంచ్ పవర్సెట్ నోకరాజు క్రీస్తుశేషులు ఆయన పేరు మీద ఆయన జ్ఞాపకార్థంగా మరి దాన్ని నేను ధ్వజస్తంభాన్ని నేను పూర్తిగా దాన్ని ప్రకటించడం జరిగింది. తునిలో పొలిటికల్ గేమ్, వైకాపాకు ముచ్చబుటలు పట్టిస్తున్న కౌన్సిలర్లు. వైస్ చైర్మన్ ఎన్నికకు పక్కా ఏర్పాట్లు, కౌన్సిలర్లకు స్వేచ్ఛ ఇవ్వాలని ఇరుగంటి డిమాండ్. గ్రూప్ మెయిన్స్ పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు, జిల్లాల్లో అధికార యంత్రాంగం సన్నద్ధం. పేరాబత్తుల గెలుపు సునాయాసం, పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల. అనకాపల్లి జిల్లాలో భూస్వర్ణాంధ్ర పరిసరాల పరిశుభ్రతపై అవగాహన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.